హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోలో మల్టీ థ్రెడ్డింగ్ ట్యుటోరియల్లో కండిషన్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఏ విధంగా కోడింగ్ అనేది అయితే రాసుకుంటామో అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ద మిడిల్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేసి మీ డౌట్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ కండిషన్ అనేది మనకు జావాలో ఒక ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్ఫేస్ అనేది మనకు జావా డాట్ యూటిల్ డాట్ కాన్కరెంట్ డాట్ లాగ్స్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. సో ఇది యూజ్ చేసినట్లయితే మనకు ఒక వే టు కోఆర్డినేట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ థ్రెడ్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్. సర్టెన్ కండిషన్ని యూజ్ చేసుకొని లైక్ సర్టెన్ కండిషన్లో మనకు మల్టిపుల్ థ్రెడ్స్ అనేది అయితే కోఆర్డినేషన్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది, లైక్ కమ్యూనికేషన్ అనేది అయితే జరుగుతూ ఉన్నట్లు. సో ఒక కండిషన్ చెక్ చేసినట్లయితే మనకు ఆ కండిషన్ దగ్గర మనకు ఈ టూ థ్రెడ్స్ కోఆర్డినేషన్ అనేది అయితే జరుగుతుంది. సో అది ఏ విధంగా కోడింగ్ అనేది అయితే రాసుకోవాలనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా లైన్ బై లైన్ అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లేట్ చేయకుండా ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేసి ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను, అందులో ఒక క్లాస్ అనేది కూడా క్రియేట్ చేశాను. మీకు క్లియర్గా లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరే. సో ఇక్కడ కండిషన్ ఆబ్జెక్ట్ అనే క్లాస్లో మనము సింపుల్గా ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. కండిషన్ అనే ఆబ్జెక్ట్ ప్రాజెక్ట్లో ఎస్ఆర్సిలో ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ క్లాస్, ఒక మెయిన్ మెథడ్ కామన్. అండ్ ఇందులో మనకు ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము రీడ్ రైట్ లాక్ అనే కాన్సెప్ట్లో రీఎంట్రెంట్ అనే క్లాస్ని యూజ్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. సో అదే విధంగా రీఎంట్రెంట్ లాక్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ కండిషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లైక్ కండిషన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో కండిషన్ అనేది అయితే యూజ్ చేసి ఈ రీఎంట్రెంట్ లాక్ అనే రిఫరెన్స్ వేరియబుల్తో న్యూ కండిషన్ అనేది అయితే సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము ఈజీగా ఒక కండిషన్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా వెయిటింగ్ టాస్క్ అండ్ సిగ్నలింగ్ టాస్క్ అనేసి ఒక టూ టాస్క్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఈ టూ టాస్క్లో లాజిక్ ఏం రాసుకున్నాం అనేది అయితే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ టూ టాస్క్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. సో వెయిటింగ్ టాస్క్ అండ్ సిగ్నలింగ్ టాస్క్, ఆ టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకు థ్రెడ్స్ అనేది అయితే ఇంపార్టెంట్. సో థ్రెడ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో సింపుల్గా నేను థ్రెడ్ వెయిటింగ్ థ్రెడ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేశాను. అండ్ థ్రెడ్ సిగ్నలింగ్ థ్రెడ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేశాను. టూ థ్రెడ్స్ క్రియేట్ చేశాం. ఈ టూ థ్రెడ్స్ ఆ పర్టికులర్ టాస్క్ అంటే ఒక థ్రెడ్ ఒక టాస్క్ని ఇంకొక థ్రెడ్ ఇంకొక టాస్క్ని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనము ఈ టూ టాస్క్ యొక్క రిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫరెన్స్ని మనం థ్రెడ్లో పాస్ చేస్తాం. సో ఫస్ట్ థ్రెడ్కి నేను వెయిటింగ్ టాస్క్ అనే రిఫరెన్స్ పాస్ చేశాను. సెకండ్ థ్రెడ్కి సిగ్నలింగ్ టాస్క్ అనే టాస్క్ రిఫరెన్స్ పాస్ చేశాము. సో ఆ తర్వాత మనము స్టార్ట్ మెథడ్ అయితే కాల్ చేయాలి. ఎప్పుడైతే ఆ స్టార్ట్ మెథడ్ని కాల్ చేసినామో ఆ థ్రెడ్స్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అనేది అయితే చేస్తాయి మనం ప్రోగ్రామింగ్ రన్ చేసినప్పుడు. సో సింపుల్గా మనము ఒక క్లాస్ క్రియేట్ చేసినాం, మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాము, రీఎంట్రెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము, రీఎంట్రెంట్ లాక్ అనే ఆబ్జెక్ట్, ఆ లాక్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూజ్ చేసుకొని మనం ఒక కండిషన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో తర్వాత మనము టూ థ్రెడ్స్ క్రియేట్ చేసుకున్నాం. టూ థ్రెడ్స్ టూ టాస్క్ని ఎగ్జిక్యూట్ అవ్వడానికి రిఫరెన్సెస్ పాస్ చేసాము. అండ్ ఆ తర్వాత స్టార్ట్ మెథడ్ని కాల్ చేసినాము. ఇప్పుడు మనము ఈ టాస్క్ వచ్చేస్తే ఫస్ట్ థ్రెడ్ ఇక్కడ మనకు ప్రాజెక్ట్ రన్ అవ్వగానే టూ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. ఫస్ట్ థ్రెడ్ వచ్చేసి మనకు వెయిటింగ్ టాస్క్ అనేది అయితే వస్తుంది. ఈ రన్నబుల్ అనేది ఇంటర్ఫేస్ కాబట్టి ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని మనము ల్యాండా యూజ్ చేసేసి ఇక్కడ లాజిక్స్ అనేది అయితే రాసుకుంటున్నాము. ఈ టాస్క్ని మనము ఫస్ట్ థ్రెడ్లో పాస్ చేసాము. సో మనకు ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ ఫస్ట్ థ్రెడ్ అనేది వెయిటింగ్ టాస్క్ వచ్చేసి ఇక్కడ లాక్ అనేది అయితే ఉంది కదా, లాక్ మెథడ్ని కాల్ చేసినాము ఈ రిఫరెన్స్ వేరియబుల్తో. సో మనకు ఈ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి లాక్ అనేది అయితే చేసాము. ఆ తర్వాత అన్లాక్ అయితేనే మనకు నెక్స్ట్ థ్రెడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో లాక్ మెథడ్ని కాల్ చేసినాము, ట్రై బ్లాక్లో ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే ఇచ్చేసాము థ్రెడ్ ఈజ్ వెయిటింగ్ అనేసి. సో ఇది ప్రింట్ అయిన తర్వాత మనం ఒక కండిషన్ అనేది అయితే సెట్ చేసాం. కండిషన్ డాట్ అవైట్ మెథడ్ని కాల్ చేసాము. అవైట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకు సెకండ్ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ సెకండ్ థ్రెడ్
ఆ సెకండ్ టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒక సిగ్నల్ అనేదైతే పాస్ చేస్తే మనకు కంటెంట్ నేర్చుకున్నాం. కండిషన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక కోఆర్డినేషన్ అనేదైతే జరుగుతది. 2 థ్రెడ్స్‌కి ఒక కోఆర్డినేషన్ అనేదైతే జరుగుతది కండిషన్ సెట్ చేసుకుంటే. సో, అదే మనం ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఫస్ట్ టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ట్రై బ్లాక్‌లో ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత వెయిట్ చేస్తుంది. ఎందుకు? సెకండ్ థ్రెడ్ యొక్క సిగ్నల్ పాస్ చేసినప్పుడు మిగతా లైన్స్, మిగతా లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ కండిషన్ అనేదైతే వెయిట్ చేస్తుంది. సో, అప్పుడు మనకు ట్రై బ్లాక్ నుండి ఈ ఫైనల్‌కొచ్చి అన్‌లాక్ అయిందనుకోండి. అప్పుడు సెకండ్ థ్రెడ్ వచ్చేసి మళ్ళీ సెకండ్ టాస్క్ వచ్చేస్తది. సెకండ్ థ్రెడ్‌లో మనము సిగ్నలింగ్ టాస్క్ అనే వేరియబుల్‌ని పాస్ చేసాం. సో, ఈ సెకండ్ థ్రెడ్ ఏం చేస్తది? సెకండ్ టాస్క్‌కెళ్ళి ఈ ట్రై బ్లాక్‌లో ఉండేది ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఆ తర్వాత సిగ్నల్ అనేదైతే పాస్ చేస్తున్నాం కండిషన్. కండిషన్ డాట్ సిగ్నల్ మెథడ్‌ని పాస్ చేసినాం. సిగ్నల్ మెథడ్‌ని పాస్ చేసినప్పుడు మనకు ఈ థ్రెడ్ యొక్క లాజిక్ అనేదైతే ఎగ్జిక్యూట్ చేసి అన్‌లాక్ అయింది. ఆ తర్వాత నువ్వు ఈ ఫస్ట్ థ్రెడ్‌తో కమ్యూనికేట్ అవుతుంది. సెకండ్ థ్రెడ్ వచ్చేసి ఫస్ట్ థ్రెడ్‌తో కమ్యూనికేట్ అవుతుంది ఇక్కడ. సో, సెకండ్ థ్రెడ్ యొక్క టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఒక సిగ్నల్ అనేదైతే పాస్ చేసింది. అప్పుడు మనకు ఫస్ట్ థ్రెడ్‌లో ఇంకా ఉన్న లాజిక్‌ని ఈ ప్రింట్ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. సో, ఈ విధంగా మనకు 2 థ్రెడ్స్ గానీ, మల్టిపుల్ థ్రెడ్స్ కానీ కోఆర్డినేషన్ జరగడానికి ఒక కండిషన్ బేస్డ్‌గా యూజ్ చేసుకొని కోడింగ్ రాసుకోవాలంటే ఈ కండిషన్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ అనేదైతే యూజ్ చేసుకోవచ్చు. ఒక కండిషన్ సెట్ చేసుకొని మల్టిపుల్ థ్రెడ్స్ అనేదైతే కమ్యూనికేషన్ జరగడానికి ఈ కండిషన్ ఆబ్జెక్ట్ అనేదైతే యూజ్ అవుతదనేసైతే ఈ మల్టీ థ్రెడింగ్ ట్యుటోరియల్‌లో ఈ కాన్సెప్ట్ అనేదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, సింపుల్‌గా మనము ఒక క్లాస్‌లో ఒక మెయిన్ మెథడ్‌లో 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాము. రీఎంట్రెంట్ లాక్ ఆబ్జెక్ట్, కండిషన్ ఆబ్జెక్ట్. ఆ తర్వాత 2 థ్రెడ్స్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేసాము. ఈ 2 థ్రెడ్స్ 2 టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనము 2 టాస్క్‌ని క్రియేట్ చేసుకొని, ఆ టాస్క్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్స్ మనము థ్రెడ్స్‌కి పాస్ చేసాం. ఈ థ్రెడ్స్‌కి ఎందుకు పాస్ చేస్తున్నామంటే, ఈ యొక్క రన్నబుల్ ఇంటర్ఫేస్ కాబట్టి మనము ఇక్కడ పాస్ చేస్తున్నాం. అప్పుడు మనకు థ్రెడ్స్ అనేది ఆ టాస్క్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. ఇక్కడ సింపుల్‌గా మనము ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాము ఏందంటే, కండిషన్‌ని యూజ్ చేసుకొని 2 థ్రెడ్స్ కోఆర్డినేషన్ అనేదైతే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. మీ డౌట్స్ అనేదైతే క్లియర్ చేసుకోండి. ఇప్పుడు మనం కోడింగ్ అనేదైతే రాసుకున్నాం కదా! ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతదనేదైతే మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తాను. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ మీదకైతే వచ్చేసేయండి. జావా అప్లికేషన్ మీదైతే క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇక్కడ చూడండి, ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఫస్ట్ థ్రెడ్ స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేసినాం కదా! స్టార్ట్ మెథడ్‌ని కాల్ చేయగానే ఈ ఫస్ట్ థ్రెడ్ ఏం చేస్తది? ఫస్ట్ టాస్క్ అనేదైతే ఎళ్తది. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయింది. థ్రెడ్ ఈజ్ వెయిటింగ్ అని ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత మనకు థ్రెడ్ ఈజ్ అవేక్ అనేది ప్రింట్ అవ్వలేదు చూడండి. సో, ఎందుకంటే కండిషన్ డాట్ అవైట్ మెథడ్‌ని యూజ్ చేశాం. సో, అప్పుడు మనకు సెకండ్ థ్రెడ్ వచ్చేసి ఈ సెకండ్ టాస్క్‌లోకొచ్చేసి థ్రెడ్ ఈజ్ సిగ్నలింగ్ అనే ప్రింట్ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత కండిషన్ డాట్ సిగ్నల్ మెథడ్‌ని కాల్ చేశాం కాబట్టి ఈ థ్రెడ్ వచ్చేసి మనకు ఫస్ట్ థ్రెడ్‌తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే నా వర్క్ అనేదైతే అయిపోయింది. ఇప్పుడు నీ తర్వాత నీ నీ టాస్క్‌లో నీ లాజిక్‌ని ఎగ్జిక్యూట్ అయ్యి మిగతా లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చెయ్యి అనేసి ఒక సిగ్నల్ అనేదైతే పాస్ చేసింది. సో, ఫస్ట్ థ్రెడ్ యొక్క టాస్క్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. థ్రెడ్ ఈజ్ అవేక్ అనేది ప్రింట్ అయింది. సో, ఈ విధంగా మనకు ఈ కండిషన్‌ని యూజ్ చేసుకొని ఎలాగనేది మనం కోడింగ్ అనేదైతే నేర్చుకున్నాము. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై.